ఇన్నోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్లో అసలు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఎలా ఉంటుంది, అసలు ప్లేస్మెంట్స్ రోల్ ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి ఒకసారి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టెక్నికల్ ట్రైనర్ అండ్ ప్లేస్మెంట్ పిఓసి షాహిర్ గారు. హలో సార్. హాయ్ అండి. సో షాహిర్ గారు, 4 years బీటెక్ చేసినటువంటి ఆ క్యాంపస్లో అక్కడ ప్లేస్మెంట్ రానప్పుడు మీ దగ్గరకు వచ్చాక మీరు ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ అండ్ దానికి తగ్గ మళ్ళీ జాబ్ కూడా వచ్చేస్తుంది, ఆ ట్రైనింగ్ సెషన్ ఇస్తున్నారు, అక్కడ రావటం లేదు, ఇక్కడ మీరు ఎలా ఇస్తున్నారు అని అంటే సింపుల్గా చెప్పాలంటే 4 yearsలో వాళ్ళకి వాళ్ళ యూనివర్సిటీస్ డిగ్రీస్ ఇస్తున్నాయి. ఆ డిగ్రీతో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ప్లేస్మెంట్స్ అప్లై చేయడానికి. బట్ వెరాజ్ ఇన్ ఇన్నోమేటిక్స్ ఈ 6 monthsలో వాళ్ళకి మనం ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి కావాల్సిన స్కిల్ సెట్ నేర్పించి జాబ్ కొట్టేలా చూస్తున్నాం. అంటే అక్కడ 4 yearsలో నేర్చుకోలేనటువంటి స్కిల్ ఇక్కడ ఇన్నోమేటిక్ రీసెర్చ్ ల్యాబ్స్లో మీరు ఇచ్చేస్తున్నారు అని అంటే? ఎస్ అండి. సో దానికి ఇట్ ఈస్ అ వాస్ట్ క్వశ్చన్. సో ఇఫ్ ఐ వాంట్ టు ఆన్సర్ దట్ అండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇన్నోమేటిక్స్కి 500+ కనెక్షన్స్ కంపెనీస్తో ఉన్నాయి. సో ఆల్రెడీ చాలామంది వర్కింగ్ ప్రొఫెషనల్స్తో మాకు టైఅప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇండస్ట్రీలో లెట్స్ అజ్యూమ్ ఇప్పుడు డేటా సైన్స్ అంటే ఓన్లీ ఒక రోల్ కాదండి, దాంట్లో చాలా రోల్స్ ఉన్నాయి. మషిన్ లెర్నింగ్ ఇంజనీర్ ఉంది, డీప్ లెర్నింగ్ ఇంజనీర్ ఉంది, కంప్యూటర్ విజన్ ఇంజనీర్ ఉంది, అలా ఒక 10 to 15 పొజిషన్స్ ఉన్నాయి. లెట్స్ అజ్యూమ్ మనం ఒక పొజిషన్కి వెళ్ళాలి అనుకుంటే వాట్ ఆర్ ఆల్ ద రిక్వైర్డ్ స్కిల్ సెట్ అండ్ వాళ్ళ ఏ ప్రాజెక్ట్స్ చేసుకోవాలి. ఈ ఏఐ స్పేస్ అనేది ఒక ఓషన్. ఒక ఫ్రెషర్ మొత్తం చదువుకుంటూ వెళ్తే వాడు ఒక 5 years చదివినా ఇక్కడ జాబ్ కొట్టలేడు. సో ఒక ఫ్రెషర్ నుంచి కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాయి అది మాకు తెలుసు. సో ఈ ఫ్రెషర్కి కూడా ఎంత అవసరమో అంతే నేర్పించి ట్రైన్ చేసి పంపిస్తాం.